హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చాలా డేస్ అయిపోతుంది కదండి ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఫస్ట్ డే స్కూల్. పిల్లలు చాలా ఎగ్జైట్మెంట్గా వెళ్ళారు. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారా అండి? మీకు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంట్లో వర్క్ స్టార్ట్ చేయాలి. చాలా డేస్ అయిపోతుంది కదండి ఇలా, అంటే కొంచెం మార్నింగ్ లేచి ఇలా వర్క్ చేసుకోవడం చాలా డేస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంట్లో వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డే పిల్లలన్నీ స్కూల్కి వెళ్ళారు. కొంచెం మార్నింగ్ లేవడానికి కొంచెం సతాయించారు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదండి. నాకు కూడా ఫస్ట్ డే కదండి, కొంచెం పిల్లల్ని లేపడము ఫాస్ట్గా, అంటే ఆవలికి వచ్చేస్తారు. అందుకే కొంచెం మార్నింగ్ నుంచి షూట్ చేయడానికి కుదరలేదు. అందుకే పిల్లలు వెళ్ళిపోగానే కొంచెం మీతో మాట్లాడేసి స్టార్ట్ చేద్దాం వ్లాగ్ అనేసి స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయింది కదా, వాళ్ళకు టిఫిన్ బాక్స్ చేయడము ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంట్లో వరకు స్టార్ట్ చేద్దాం, వచ్చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. మీతోని కాసేపు మాట్లాడిన తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసానండి. వెంటనే రాగానే స్టవ్ పైన బియ్యం పెట్టేశాను. మరొక సైడు చాయ్ పెట్టానండి. మా వారు ఇంకా రాలేదు. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళారు కదండి, ఇంకా రాలేదు. ఇక్కడ ఒక పక్కకు చాయ్ పెట్టేశాను, మరొక సైడు బియ్యం కూడా కడిగి స్టవ్ పైన పెట్టేశాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదండి, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెడితే మీకు అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఆ రోజు వచ్చేసి ఎగ్ పులుసు చేద్దాం అనుకున్నానండి. అందుకే గుడ్లు కూడా స్టవ్ మీద పెట్టేశాను. కరెక్ట్గా 20 మినిట్స్కి అలా తీసేసానండి. కొంచెం చింతపండు కూడా వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే గుజ్జు అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది కదండి, మొత్తం క్లీన్గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కదండి. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్, మీ దగ్గర ఏ మసాలా దినుసులు ఉంటే అవండి. తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు, సాజీర కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ మసాలాలు వేసిన తర్వాత ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు, మళ్ళీ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి రెండు యాడ్ చేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో వెడ్నెస్డే రోజు వ్లాగ్ అండి. వెడ్నెస్డే రోజు వ్లాగ్ కొంచెం లేట్ అవుతుందండి, ఎందుకంటే నేను రెగ్యులర్గా పెట్టాను కదా, డే బై డే పెడతాను కదా, అందుకే కొంచెం టైం పట్టింది. ఇది వచ్చేసి వెడ్నెస్డే రోజు వ్లాగ్. అన్నం కూడా రెడీ అయిపోయిందండి. నేను గంజి వాష్ చేసి దమ్ పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్ మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న నేను టమాటాలు ఒక 3 తీసుకున్నానండి. ఎందుకంటే నేను చింతపండు పులుసు కొంచెం తక్కువ వాడతాను కాబట్టి నేను టమాటా వాడాను ఇక్కడ. ఒకవేళ మీరు టమాటా వద్దు, చింతపండు పులుసే కావాలనుకుంటే చింతపండు పులుసుని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మా ఇంట్లో అంత మెయిన్ థింగ్, మా వారు ఎక్కువ పులుపు తినలేరండి. అందుకే నేను ఇక్కడ టమాటా యాడ్ చేశాను. మీకు టమాటా ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి టమాటా తోటి. ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇప్పుడు టమాటా వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మీ కారం ఎంత తింటారో దాని తగ్గట్టు కారం వేసుకోండి, మీ స్పైసీ తగ్గట్టు కారం వేసుకోండి. తర్వాత ఉప్పు, మళ్ళా వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర, మెంతి పొడి. నేను జీలకర్ర మెంతి పొడి ఎప్పుడు స్టాక్ ఉంటుందండి. ఎందుకంటే కాకరకాయ పులుసులో, ఇలా ఎగ్ పులుసులో, మళ్ళా వచ్చేసి చామగడ్డ పులుసులో ఖచ్చితంగా వాడతాను. బాగుంటుందండి జీలకర్ర మెంతుల పొడి వచ్చేసి. మళ్ళీ వచ్చేసి నేను పులిహోర రైస్ ఉంటుంది కదండి, పచ్చి పులుసు చింతపండు పులుసుతో చేస్తాం చూడండి, ఆ పులిహోర అన్నంలో కూడా నేను యాడ్ చేస్తాను, పులిహోర పులుసులో కూడా యాడ్ చేస్తాను. కాబట్టి నేను చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానండి. ఇవన్నీ పొడులు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోని మాత్రమే మనం వండాలండి, కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. అప్పుడే మనకు టమాటా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుంది, మంచిగా సాఫ్ట్ అయిపోతుంది తొందరగా. మనం హై ఫ్లేమ్లో పెడితే ఈ మసాలా అంతా మాడిపోతుందండి, అప్పుడు మనకు కాటు వాసన వస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మెయిన్ థింగ్, ఇది స్టీల్ కుక్కర్ కదండి, స్టీల్ కడాయి కదండి, అందుకే కూడా నేను లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకుంటాను. ఇక్కడ టమాటా చూసారా అండి, ఆయిల్ మంచిగా సపరేట్ అవుతుంది. ఈ టైంలో మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండు, దాంట్లో నుండి గుజ్జు తీయాలి. ఎక్కువ యాడ్ చేయనండి, చెప్పాను కదా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కూడా కాదండి, దానికంటే చిన్నగా కొంచెమే, ఏదో మనకు పులుపు తగలాలన్నట్టు నేను చింతపండు నానబెట్టాను. మీకు నచ్చితే నేను చేసే ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో కూడా నాకు కొంచెం చెప్పండి ఫ్రెండ్స్. నాకు అర్థం కావట్లేదు, అంటే రొటీన్ వ్లాగ్స్ అవుతున్నాయి కదా. మెయిన్ థింగ్, ఇలా మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో తీయడం చాలా డేస్ అయిపోయింది కదండి, హాలిడేస్ కదా, కొంచెం లేవడము, మళ్ళీ ఫాస్ట్గా ఇంట్లో వర్క్ చేయడము అలా అయిపోతుంది. ఇలా మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా డేస్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పులుసు మనం గుజ్జు అంతా సపరేట్ చేసి దీంట్లో యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొంచెం నువ్వుల పొడి మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నువ్వుల పొడి వచ్చేసి నువ్వుల పొడి కూడా నేను ఎప్పుడు స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో. ఏం లేదండి, మామూలుగా డ్రై రోస్ట్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకుంటాను పొడి. మిక్సీ చేసిన వెంటనే కూడా మనం స్టోర్ చేయొద్దు, కొంచెం గాలికి పెట్టాలి, ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నువ్వుల పొడి వేసిన తర్వాత ఇలా మంచిగా దొల్లుతుంది కదండి, మసులుతుంది కదా పులుసు వచ్చేసి. ఈ టైంలో మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదండి, అవి కొంచెం మనం కాట్లో పెట్టుకొని వేసుకోవాలి. అప్పుడైతేనే మనం ఈ పులుసు అనేది దాంట్లోకి వెళ్ళి ఎగ్ అనేది కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇలా మంచిగా మసలాలండి ఎగ్ పులుసు వచ్చేసి. ఇదిగోండి, ఈ విధంగా కాట్లో పెట్టేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఎన్ని గుడ్లు తీసుకున్నాను అంటే 6 గుడ్స్ ఏమో తీసుకున్నానండి, గుడ్లు ఎగ్స్ 6 ఎగ్స్ ఏమో తీసుకున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత కూడా ఒక 2-3 మినిట్స్ అలా మనం మరగనివ్వాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. ఖచ్చితంగా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కామెంట్ పెట్టడానికి టైం లేకపోతే ఏదైనా సింబల్ పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్, కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి కామెంట్ చేయండి.
ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. పులుసులో కొంచెం బెల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అంటారు కదా, అందుకే కొంచెం నేను బెల్లం కూడా యాడ్ చేశాను. అంతేనండి, ఇందులో వేసేటివన్నీ అయిపోయాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క 2 minutes బెల్లం వేసాను కదా ఇప్పుడే, 2 నిమిషాలు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇదిగోండి మూత తీసాను. చాలా యమ్మీగా ఉంటుందండి. నాకైతే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తుంటే చాలా యమ్మీగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఎగ్ పులుసు వచ్చేసి నా స్టైల్ అండి పూర్తిగా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంతేనండి, ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. కొంచెం నాకు కారం తక్కువ అనిపించిందండి టేస్ట్ చూస్తే, అందుకే మళ్ళీ కొంచెం నేను కారం యాడ్ చేశాను. కారం కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇది స్టీల్ది కడాయి మీకు గుర్తుందా అండి? నేను స్మార్ట్ బజార్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 700 పడ్డదండి. నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ మళ్ళీ ఇంటికి వచ్చినాక చూస్తే ఓకేనండి, వర్తే అనిపించింది. ఎందుకంటే కడాయి వచ్చేసి చాలా వెయిట్గా ఉంది, మళ్ళా కింద మందం అనేది చాలా బాగుందండి. అస్సలు ఇందులో ఏది కుక్ చేసినా కింద మాడట్లేదు. బాగుందండి, క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. తర్వాత ఓకే, మంచిగా పడ్డది, రీజనబుల్ అనిపించింది. అల్యూమినియం ఎక్కువ వాడద్దు అంటున్నారు కదండి, అందుకే నేను కూడా ఒక్కొక్కటిగా తీసేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేనేం కొనట్లేదండి, నాన్ స్టిక్ కానీ అల్యూమినియం కానీ కొనట్లేదు. మొత్తం స్టీల్కి ఒకటేసారి రాలేము కదా, అందుకే మెల్లమెల్లగా వద్దాం. కొంచెం కారం తక్కువ అనిపించిందండి, కొంచెం యాడ్ చేశాను. పులుసు కదండి, కొంచెం కారం ఉప్పు సమపాలంలో ఉంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది. కాబట్టి కొంచెం కారం ఉప్పు యాడ్ చేశాను. మిగతాదంటే పర్ఫెక్ట్ అండి. ఒక్కసారి కలిపేసుకొని, కారం వేసాను కదా, ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా ఉందండి నా స్టైల్లో ఎగ్ పులుసు? మీ పిల్లలందరికీ స్కూల్ స్టార్ట్ అయ్యాయండి, మళ్ళీ హాలిడేస్ బక్రీద్ ఉంది కదండి మండే రోజు, మళ్ళీ 2 days హాలిడే, సండే మండే. మా నిత్య వచ్చేసి 4th class అండి, మా కార్తీక్ వచ్చేసి 2nd class. మళ్ళీ రెగ్యులర్ రొటీన్లకు మనము వచ్చేసేయాలండి. మార్నింగ్ లేవడము, పిల్లలకు లంచ్ బాక్స్ అని, స్నాక్స్ అని, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, హోంవర్క్స్, టెస్ట్లు స్టార్ట్ అయిపోయాయి. మనం కూడా వీటితో పాటు ఫాలో కావాలి. ఇక్కడ కిచెన్లో వర్క్ అంతా అయిపోయిందండి ఆల్మోస్ట్. సింక్లో గిన్నెలు కడిగేశాను, స్టవ్ కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ఇలా స్టవ్ తుడుచుకున్న తర్వాత నేను 1కి 10 సార్లు చూసుకుంటానండి. మీలో ఈ అలవాటు ఎంతమందికి ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వర్క్ అంతా అయిపోయాక ఒక ధూప్ స్టిక్ అయినా, ఇట్లా అగరబత్తి అయినా, క్యాండిల్ అయినా పెట్టడం నాకు అలవాటు అండి. ఈరోజైతే నేను అగరబత్తి పెట్టాను. కిచెన్లో వర్క్ అంతా అయిపోయిందండి. చిన్న చిన్న స్పైసెస్ బాక్స్ కూడా నీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో అన్ని మసాలా నింపాలి. ఇంతేనండి మధ్యాహ్నం ఆ రోజు చేసిన, అంటే వెనస్డే రోజు చేసిన స్పెషల్ ఎగ్ పులుసు. బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వంట చేసేటప్పుడే వేసానండి. తర్వాత వాషింగ్ మిషన్లోకి తీసి బయట ఆరవేసాను. మార్నింగ్ చూపించలేదు కదండి మొక్కలను, అందుకే చూపిస్తున్నాను. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని, మా పాపకు సంగీతం క్లాస్ ఉంటుంది కదండి, అది అటెండ్ చేసుకొని, హోంవర్క్స్ రాయించుకొని, నేను వీడియో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నైట్ అండి. డిన్నర్ అయిపోయిన తర్వాత నేను మంగళవారం రోజు బట్టలు మడత పెట్టలేదండి, ఇప్పుడు మడత పెట్టేస్తున్నాను. పడుకోవడానికి కొంచెం టైం ఉందండి, ఇది వర్క్ చేస్తే అయిపోతుంది. లేకుంటే ఈ బట్టలు మడత పెట్టే పని నెక్స్ట్ డేకి వాయిదా పడుతుంది. నాకు చైర్ల పైన, సోఫాల పైన బట్టలు ఉంటే అస్సలు నచ్చదండి. వీటి మీదనే పోతుంది ధ్యాస అంతా. కాబట్టి ఫస్ట్ ఇవి మడత పెట్టేస్తే పని అవుతుంది కదా అని డిన్నర్ అయిపోయింది. ఇక్కడ బట్టలు మడత పెట్టుకుంటూ కూర్చున్నానండి. పిల్లలు, మా వారు వచ్చేసి
టీవీ చూస్తున్నారు. ఈ బట్టలు మడత పెట్టేసి పడుకోవాలిగా. మా పిల్లలు వాళ్ళంతట వాళ్ళు పడుకోరండి, మేము పడుకుంటానే పడుకుంటారు వాళ్ళు. చిన్న ఉన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది. ఇక్కడ నేను బట్టలు మడత పెడుతున్నానండి. వాళ్ళు ముగ్గురు టీవీ చూస్తున్నారు. ఈ నైటీ వచ్చేసి మొన్న నేను కోటిలో కొన్నానండి. మా ఆడపడుచు వచ్చిందని చెప్పాను కదా మీకు హాలిడేస్లో. అప్పుడు మా ఆడపడుచు షాపింగ్ చేస్తే నేను కూడా కొంచెం చిన్న చిన్న షాప్ చేశాను. ఈ నైటీ కోటిలో కొన్నానండి. చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. మాకు కోటి దగ్గర ఉంటుందండి. మీకు ఎంతమందికి తెలుసండి కోటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు షాపింగ్ ఎక్కడ చేస్తారా అనేది కూడా షేర్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఈ బట్టలు మండే ట్యూస్డే 2 days బట్టలండి. మడత పెడతాం అనుకుంటున్నాను, అలా గడిచిపోతుంది ఒకదాని ఒకటి పని ఉండడం వల్ల. ఈరోజు ఎలాగైనా మడత పెట్టి పడుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇక్కడ బట్టలు మడత పెట్టిన తర్వాత నేను వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయి పడుకోవాలండి. చాలా టైర్డ్ అయిపోయాను. చాలా వరకు అయింది ఈరోజు. పిల్లల హోంవర్క్స్ చదివించడం కొంచెం ఎక్కువైంది. బట్టలు మడత పెట్టేసి వెంటనే పడుకోవాలి. మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో తీసానండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇన్నిసార్లు చెప్తుంది అనుకోకండి, ఓకేనా? పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎగ్ పుల్స్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏం డిష్ కావాలో, ఎలాంటి వీడియోస్ కావాలో కూడా షేర్ చేసుకోండి. ఇది అయిపోయిందండి. బట్టలు మడత పెట్టేశాను. ఇది వచ్చేసి కొత్తది బెడ్షీట్ అండి. మొన్న స్మార్ట్ బజార్లో కొన్నాను. ప్యూర్ కాటన్ అండి. చాలా బాగుంది. 2 కొన్నానండి. ఒకటి ఎందుకో నచ్చలేదు. ఇది మాత్రం చాలా బాగుంది. అంతేనండి ఈరోజు వ్లాగ్. నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి. చాలా టైర్డ్ అయిపోయాను. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను మరి. బాయ్, గుడ్ నైట్, హ్యావ్ ఏ నైస్ డే. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి, టేక్ కేర్. బాయ్.